నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ వసంత్. సో, మొత్తంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అయోధ్య రామాలయానికి సంబంధించి 200,00,00,000 కుంభకోణం జరిగింది. అందులో ప్రధానంగా ఇటు బీజేపీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే రాజకీయ నేతలున్నారో, అధికారులున్నారో అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షాలన్నీ గూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆరోపణ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అలాగే ఆప్‌కి సంబంధించిన ఒక ఎంపీ సంజయ్ సింగ్ కూడా వీళ్ళిద్దరూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు. దీంతోనే కేంద్ర ప్రభుత్వం ఒక సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ ముగ్గురు సభ్యుల కమిటీ ఏదైతే ఉందో, అంటే ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి, దీంతో పాటుగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఒక అధికారిని నియమించి వీళ్ళని 15 రోజుల్లోగా ఒక నివేదిక ఇవ్వమని చెప్పారు. సో, ఇందులో ప్రధానంగా ముఖ్యంగా రీసెంట్‌గా కూడా మనం చూసినట్లయితే రాముని పాదుకలతో పాటు హారం, అలాగే 60 కిలోల వెండి కూడా మిస్ అయిందట. ఇది గుడిలోనే జరిగిందని చెప్పేసి ఇప్పుడున్న సిట్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు. కొన్ని లొసుగులు కూడా జరిగినాయని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క లెక్కింపు ఏదైతే విరాళాలొచ్చిన తర్వాత విరాళాలు లెక్కించే ఒక అధికారి టిన్ను యాదవ్ ఎవరైతే ఉన్నారో, ఇతని పైన కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంది సిట్. కానీ టిన్ను యాదవ్ వైఫ్ చెప్తా ఉంది, "మేము ఇదంతా కష్టపడి సంపాదించింది. మీరు ఏదైనా దర్యాప్తు చేయాలనుకుంటే చేయించొచ్చు మా ఆస్తులకు సంబంధించి" అని చెప్తా ఉన్నారు. రైట్. అంటే ఇక్కడ దర్యాప్తుకు సంబంధించి చాలా వేగంగా కొనసాగుతోంది. చాలా మంది దగ్గర నుంచి లగ్జరీ ఫోన్‌లు, లగ్జరీ కార్‌లు, కోట్ల రూపాయల నిధులు కూడా బ్యాక్ తీసుకుంది సిట్. సో, ముఖ్యంగా ఇక్కడేంటంటే బ్యాంక్ అధికారులు ఎవరైతే ఉన్నారో, బ్యాంక్ అధికారులు కొంత ఇక్కడ వీళ్ళ ప్రమేయం కూడా ఉండొచ్చని చెప్తా ఉంది. ఒక 6 బ్యాంక్ అధికారులను కూడా ఇప్పటికే సిట్ విచారించింది. అలాగే కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా విచారించిందనమాట సిట్. అయితే ముఖ్యంగా అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకు ఇంత పెద్ద మొత్తాన చర్చ జరుగుతుంది అంటే, ఒక్కసారి మనం చరిత్రలోకెళ్ళి చూద్దాం. 1989లో ఒక యాత్ర స్టార్ట్ అయింది. ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అదే అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగిన రామశిలల యాత్ర. భారతదేశ నలుమూలల నుంచి, అన్ని విలేజెస్ నుంచి కూడా, అన్ని అన్ని ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్క ఇటుక తీసుకురావాలి. ఆ ఇటుక పైన శ్రీరామ అని రాసుండాలి అని జెప్పేసి అప్పట్లో ఈ రామశిలల యొక్క ఏదైతే ఉద్యమం యాత్ర ఉందో దాన్ని ప్రారంభించింది విశ్వ హిందూ పరిషత్ అన్నమాట. ఇందులో చిన్న, పెద్ద, డబ్బున్నోడు, లేనోడు, ధనికులు, మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ చేస్తూ ఈ రామశిలలతో పాటుగా, ఈ రామశిలలతో పాటుగా రూపాయి నుంచి రూపాయి 25 పైసల వరకు మాత్రమే విరాళాలు వసూలు చేసింది. సో, వసూలు చేసిన తర్వాత గూడా ఇదంతా గూడా గుడికే ఎళ్ళాలని జెప్పేసి విశ్వ హిందూ పరిషత్ కూడా స్టార్ట్ చేసింది ఈ యాత్రని. కానీ ఇందులో గూడా అనేకమైన అవకతవకలు జరిగినాయి. దాదాపుగా 1400,00,00,000 వసూలైతే ఇందులో లెక్కలు బయటికి చెప్పలేదు ఇంతవరకు అని జెప్పేసి చాలామంది ఆరోపణలు చేశారు. కానీ విశ్వ హిందూ పరిషత్ కొట్టిపారేసి వీటన్నిటికి ఆడిట్ జరిగింది. ప్రతి ఒక్క లెక్క మా దగ్గర ఉందని చెప్తా ఉంది. ఇక్కడ రామశిల అంటే ఏంటి? ఒక గ్రామం నుంచి ఒక మట్టి తీసుకొని, ఆ మట్టిని ఒక ఇటుక రూపంలో తయారు జేసి, దాన్ని ప్రత్యేకమైన పూజలతో శుద్ధి చేసి, దాన్ని అయోధ్యకు పంపించాలి. సో, ఇది ఓవరాల్‌గా చూసుకుంటే దేశవ్యాప్తంగా 3,00,000కి పైగా, దేశ విదేశాల నుంచి దేశంలో గూడా 3,00,000కి పైగా ఇటుకలొచ్చినియి. దాదాపుగా ఆ రోజుల్లో చూసుకున్నట్టయితే ఎప్పుడు 89 టైంలో 1989లో దాదాపుగా 8,00,00,000 పైనే విరాళాలొచ్చాయంట. బంగారం వచ్చింది, వెండి వచ్చింది. అనేకమైన ఏదైతే విరాళాలు గూడా వచ్చాయని జెప్పేసి మనకు తెలిసిన విషయం. అయితే ఇది ఎప్పుడు 1989 సెప్టెంబర్ 15న స్టార్ట్ అయిందనమాట. సో, దీని తర్వాత మనం కట్ చేస్తే దేశంలో దాదాపుగా 2,00,000 గ్రామాలు, అంటే ఇక్కడ గ్రామాలను గూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ జేయాలని జెప్పేసి అప్పుడున్న ప్రభుత్వం గూడా కొంత ఆదేశాలు జారీ జేయడంతో ప్రతి గ్రామాన, అంటే దాదాపుగా భారతదేశంలో 2,00,000కి పైగా గ్రామాలుంటే అందులో 2,00,000 గ్రామాల నుంచి గూడా ఈ రామశిలలు తీసుకురావడం. అండ్ ఆ రోజుల్లో ఇప్పుడు ప్రధానిగా ఉన్న మోదీ గూడా ఆ యొక్క కొన్ని పల్లెటూర్లలో, విలేజెస్‌లో ఆయన పర్యటించి రామశిలల సేకరణలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. చురుగ్గా గూడా ఆ రోజుల్లో ఉన్నారనమాట. అయితే ముఖ్యంగా ఈ యాత్ర ద్వారా 8.29 కోట్ల నిధులొచ్చినాయన్నమాట. అయితే 3,00,000 పైగా రామశిలలు గూడా వచ్చాయి. అయితే ఇక్కడ మనం 1989, 90 ఈ 2 సంవత్సరాల మధ్య కాలంలో చూసుకుంటే విశ్వ హిందూ పరిషత్ అనేక దేశాల నుంచి కూడా 1,400 కోట్ల రూపాయలను కూడా నగదు, క్వింటాళ్ళ బంగారం, వెండి వీటన్నిటిని కూడా తీసుకొచ్చిందనమాట. అయితే వీటన్నిటికి లెక్కలు లేవని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షాలతో పాటుగా కొన్న ఆలయ ప్రధాన పక్షం ఎవరైతే ఉన్నారో నిర్మోహి అఖారా కూడా కొంత ఆరోపణ చేసింది. దీంతో పాటుగా హిందూ మహాసభలు వంటి సంఘాలు కూడా, హిందూ మహాసభ అంటే ఆర్ఎస్ఎస్‌కి ఫస్ట్ ఫేస్ అనుకోవచ్చు. అసలు ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మనం ఆర్ఎస్ఎస్‌గా చెప్తున్నాం. ఈ ఆర్ఎస్ఎస్‌కి మొట్టమొదటి ఫేసు హిందూ మహాసభ.
సో హిందూ మహాసభ చెప్తుంది అంటే దీనికి ప్రధానమైన లెక్కలు లేవు, కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పేసి. అంటే కేవలం భారతదేశం నుంచే కాకుండా విరాళాలు గాని, రామశిలలు గాని భారతదేశం నుంచే కాకుండా ఇక్కడ కెనడా, నేపాల్, బ్రిటన్ నుంచి, అలాగే శ్రీలంక, వీటన్నిటి నుంచి, జర్మనీ నుంచి కూడా దాదాపుగా 55 దేశాల నుంచి, విదేశాల నుంచి శ్రీరామ అని ఆయా దేశాల లాంగ్వేజెస్ ఏవున్నాయో ఆ లాంగ్వేజ్‌లో రాసి డబ్బులు, అలాగే ఇటుకలు వీటన్నిటిని కూడా పంపించారనమాట. రైట్. సో ముఖ్యంగా ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ఆ రోజుల్లో ఏది 89, 90 మధ్య కాలంలో 1400 కోట్ల సంబంధించిన ఎలాంటి లెక్కలు గూడా లేవని జెప్పేసి నిర్మోహి ఆకార అనే ఆలయ ప్రధాన పక్షం కూడా చెప్తా ఉంది. సో ముఖ్యంగా దీన్ని విశ్వ హిందూ పరిషత్ కొట్టిపారేసింది. ఏంటి వీటన్నిటికి సంబంధించిన ఆడిట్లున్నాయి మా దగ్గర అని చెప్తుంది. నిజంగానే 1400 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆడిట్లున్నాయా? ఆడిట్లుంటే మరి ఇంకా విశ్వ హిందూ పరిషత్ ఎందుకు బయట పెట్టలేదు? ఇంకొకటి గూడా ఇక్కడ ముఖ్యంగా 2019లో 2019లో తీర్పొచ్చింది. ఏది? ఈ యొక్క అయోధ్య రామాలయం గురించి సంబంధించి తీర్పొచ్చింది. రామాలయం కట్టొచ్చు అని చెప్పేసి తీర్పొచ్చిన తర్వాత, సో, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్ ఏంటంటే రామ జన్మభూమి ట్రస్ట్. ఇది అధికారికంగా గూడా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్ యొక్క నిర్మాణం గురించి అన్నీ గూడా ఈ యొక్క రామ మందిర ఏది రామ జన్మభూమి ట్రస్టే అన్నీ గూడా చూస్తా ఉంటది. ఈ యొక్క ట్రస్ట్ ప్రకారం అయితే 3000 నుంచి 4500 కోట్ల రూపాయలు విరాళాలు గాని, మిగతా అన్ని గాని వచ్చాయని జెప్పేసి ప్రధానంగా ఈ యొక్క రామ జన్మభూమి ట్రస్ట్ చెప్తా ఉంటది. సో, 1500 కోట్ల రూపాయలు ఖర్చయితే మిగిలిన 3000 కోట్లు ఎక్కడున్నాయంటే అనేకమైన బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని, తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా గాని, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్‌లో గాని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనమాట. వీటిపైన వడ్డీ వస్తుంది గదా! ఈ వడ్డీ అంతా గూడా ఆలయ నిర్వహణకు, ఇతర ప్రాజెక్టులు ఏదైనా ఉంటే వాటన్నిటికి సంబంధించి ఆ యొక్క రామ జన్మభూమి ట్రస్టే వీటన్నిటి నిర్వహణ చూస్తా ఉంటది. అయితే ముఖ్యంగా జూన్ మొదటి వారంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, అలాగే ఎవరైతే ఆప్ ఎంపీ ఉన్నారో ఆయన సంజయ్ సింగ్, వీళ్ళిద్దరూ గూడా ఈ యొక్క కుంభకోణం జరిగింది ఆరోపణలు చేశారన్నమాట. ఆరోపణలు చేసిన తర్వాత దీని తీవ్రత ఎంతుందంటే, రోజువారీ విరాళాలు వస్తా ఉంటాయి. దీంతో పాటుగా కొన్ని ఫెస్టివల్స్ టైంలో, అలాగే కుంభమేళా సమయం ఇలాంటి తి అంటే భక్తులు ఎక్కువగా వచ్చే సమయాల్లో ఏం జరిగిందంటే, దాదాపుగా 15,00,000 నుంచి 20,00,000 రోజుకి ఆ హుండీలో నుంచి మిస్ అవుతా ఉన్నాయని చెప్పి. హుండీలోంచి మాయమవుతున్నాయంటే ఇవి దాదాపుగా 200,00,00,000 ఇప్పుడు దారి మళ్లించారు నిధులని అని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే ఇవన్నీ ఎవరు తీశారు? ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రధానంగా ఇక్కడ పనిచేసేవాళ్ళు. దాదాపుగా ఈ ట్రస్ట్‌లో 300 మంది పైగా పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. వీళ్ళలో కొంతమంది తక్కువ జీతానికి పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పటికే ఏదైతే త్రిసభ్య కమిటీ అని మనం ఇందాక అనుకున్నామో, ఒక ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, దీంతో పాటుగా ఆర్థిక శాఖకు సంబంధించిన ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. దీన్ని త్రిసభ్య కమిటీ అన్నారు. ఇది సిట్ ఏర్పాటు చేశారనమాట. ఈ సిట్ ఏం చేసింది? కొంతమందిని దాదాపుగా 50 మందిని విచారించి, 50 మందిలో తక్కువ జీతం పొందుతూ లగ్జరీ లైఫ్ ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళందరి మీద ఒక కన్నేసింది. ఇందులో ఏం జరిగిందంటే, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 2,00,00,000, 3,00,00,000 నిధి వెనక్కి డబ్బులు వెనక్కి తీసుకోవడం, ఐఫోన్‌లు, అలాగే లగ్జరీ కార్లు, కొంత గోల్డ్, కొన్ని కొన్ని ప్రాపర్టీస్ వీటన్నిటిని కూడా జప్తు చేయడం కూడా జరిగింది ఇప్పటికే. అంటే తక్కువ జీతం తీసుకుంటూ పెద్ద పెద్ద విలాసవంతమైన జీవితాన్ని ఏ విధంగా గడుపుతున్నారు అనే కోణంలో కూడా సిట్ దర్యాప్తు చేస్తా ఉంది. అంటే ఇది ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో రాముడు అంటే ఒక ఎమోషన్. ఈ ఎమోషన్‌ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల కుంభకోణం చేసిన కొంతమంది మాత్రమే. అందరూ గాదు, కొంతమంది అధికారులు గాని, ఎంప్లాయీలు గాని, ట్రస్ట్‌లో పనిచేసేవాళ్ళు గాని, వీళ్ళందరూ అనేక రకాలుగా పనిచేసే వాళ్ళందరూ గూడా ఉన్నారు అని చెప్పేసి సిట్ భావిస్తా ఉంది. ఇందులో భాగంగానే ఒక 6 బ్యాంక్ ఎంప్లాయీస్‌ని గాని, సెక్యూరిటీ సిబ్బందిని గాని వీళ్ళందరిని కూడా విచారించిన పరిస్థితి కూడా ఉంది. ఇందులో విస్తుపోయే నిజాలు కొన్ని లొసుగులు గూడా ఉన్నాయని జెప్పేసి సిట్ ఇప్పటికే గుర్తు చేసింది. అంటే ఎవరు ఏం జేశారు, ఏంటి అనేది ఇప్పటివరకు బయట పెట్టలేదు గానీ, మరికొద్ది రోజుల్లోనే బయటపెట్టే అవకాశం అయితే ఉంది. లెక్కింపు దగ్గర ఉండే అధికారి ఎవరైతే ఉన్నారో టిన్ను యాదవ్. ఇతని పైన కొంత ప్రధానంగా ఒక పెద్ద అనుమానం అయితే రేకెత్తిస్తా ఉంది. ఎందుకంటే విరాళాలకు సంబంధించిన, డబ్బులకు సంబంధించిన లెక్కలన్నీ గూడా ఇతనే జూసుకుంటాడు గాబట్టి, ఇతని పైన ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. బ్యాంక్ ఎంప్లాయీస్ మీద గూడా వస్తున్నాయి. వీటితో పాటుగా సెక్యూరిటీ సిబ్బంది గూడా సెక్యూరిటీ సరిగా నిర్వహించలేదనేది వస్తుంది. రైట్. దీంతో పాటు రీసెంట్‌గా శ్రీరాముని పాదుకలు, అలాగే ముఖ్యంగా హారం, 60 కిలోల వెండి శిలలు కూడా మిస్ అయ్యాయని చెప్పేసి సిట్ దర్యాప్తులో భాగంగా లొసుగులున్నాయని కూడా సిట్ చెప్తా ఉంది. సో, ఓవరాల్‌గా ఆలయానికి సంబంధించి 1989 నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు రీసెంట్‌గా ఈ కుంభకోణం బయటపడే వరకు జరిగిన కుంభకోణం మొత్తం దాదాపుగా 200,00,00,000 విలువ ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వేశారు. ప్రచారం కూడా జరుగుతా ఉంది. సో, ఓవరాల్‌గా ఈ కేస్ పైన, ఈ యొక్క కుంభకోణం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా ఆంధ్ర ప్రభుతో షేర్ చేసుకోండి.